మహిళా అధ్యక్షురాలుగా మహిళా దినోత్సవం చేసుకోవడం జరిగింది. ఇది ఇక్కడ మహిళా దినోత్సవం చేసుకోవడం ఎప్పుడు ఆనవాయితీగానే చేసుకుంటున్నాము. ఎందుకంటే మహిళలకు పెద్దపీట వేసింది తెలుగుదేశం పార్టీ కాబట్టి, మహిళలకు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా తెలుగుదేశం పార్టీ ఎంతో ముందుకు తీసుకెళ్ళింది కాబట్టి, అలాంటి పార్టీలో మేమందరం ఉండడం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు గారి నాయకత్వంలో మేము ఎన్నో పథకాలు మహిళల కోసం రూపొందించి ఈరోజు మహిళా శక్తిగా మేమందరం ముందున్నాం కాబట్టి, అలాంటి పార్టీలో మేము ఉండడం మాత్రం అందుకే ప్రతి సంవత్సరం జరుపుతున్నట్టుగా ఈరోజు కూడా మేము మహిళా దినోత్సవం ఇక్కడ చేసుకోవడం మా అదృష్టంగా భావిస్తూ, ఈరోజు మహిళలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సమర్థించుకుంటూ ముందుకొచ్చి తను చేసిన పథకాలన్నీ ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ, వాళ్ళు మాత్రం మహిళలకు చేసిన సేవ, ఆయన మహిళలకు ఇచ్చిన తోడ్పాటు, ఆయన ఆర్థికంగా, రాజకీయంగా మేము ముందుకు ఉండాలని కోరుకుంటూ, ఎప్పుడు చంద్రబాబు నాయుడు చెంతన మేము ఉండాలని చెప్పేసి మేము ఎప్పుడన్నా కూడా కానీ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆర్థికంగా మాకు ఇంత స్వావలంబన ఇచ్చిన, ఈరోజు మాకు ఇంత ఆత్మగౌరవం మాకు రూపొందించిన, ఇదంతా తెలుగుదేశం పార్టీ చదివే కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు మేము తోడు నీడ అండగా ఉంటామని చెప్పేసి ఈరోజు తెలుగుదేశం పార్టీలు మేమందరం ఒక మాట మాట్లాడుకొని వచ్చే ఎలక్షన్స్లో ఖచ్చితంగా నిరాటంకంగా మేము ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి కష్టపడి పనిచేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను. అంటే టీడీపీ జనసేన పొత్తు గురించి ఇక గెలుపు అనేది ఏ రకమైన సంశయం లేదు. ఎందుకంటారా, అన్ని రకాలుగా జనాలు ముందే ప్రిపేర్ అయిపోయారు. ఎందుకంటే రాక్షస పాలన పోయి ఒక రాముడు రాజ్యం రావాలని చెప్పేసి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి, ప్రజలకి అందుబాటులో ఉండాలని చెప్పేసి, ఒక ప్యాలెస్కి పరిమితం కాకుండా ప్రజల మధ్యలో ఉండే నాయకుడు కావాలని, ఒక ముందు చూపు ఉన్న నాయకుడు కావాలని, ప్రజలకు సేవ చేసే నాయకుడు కావాలని, యువత పెడద్రోవ పడకుండా ఉండాలని, మహిళలకు రక్షణ కలగాలని, అలాగే కాల్మనీ సెక్స్ రాకెట్లో ఇరుక్కుపోయిన వాళ్ళకి, హ్యూమన్ ట్రాఫికింగ్ మహిళా అక్రమ రవాణా జరుగుతున్న మహిళలకి ఇవన్నీ చేస్తుంటే మాత్రం నిజంగా మనం ఈ దరిద్రపు కూటలో ఈ రాష్ట్రంలో మనం బతుకుతున్నామా, ఇక్కడ అడిగేవాళ్ళు లేడా, కనీసం మాట్లాడేవాళ్ళు లేడా అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో ప్రక్యూర్ వాళ్ళ ఆర్తనాదాలు వినలేక వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ప్రతి జనసేన నాయకులని కాదు, 16 ఏళ్ల అమ్మాయి నుంచి 90 ఏళ్ల ముసలాళ్ళ వరకు స్వచ్ఛందంగా వాళ్లే ముందొచ్చి ప్రతి సభను ముందు నడుపుతున్నారు. కాబట్టి ఇది జనసేన అనేది, తెలుగుదేశం పార్టీ అనేది, మా అలయన్స్ మాత్రం జనాల ఆశీర్వాదం ఉంది. మేమే గెలుస్తున్నాము, మేమే కోరుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు నుంచి ఆల్రెడీ నిర్ణయం అయిపోయింది, ఇంకా చెప్పేది ఏం లేదు.